రైతులందరికీ నమస్కారం. నేను మీ ఆదర్శ రైతుని, మీకు అందుబాటులో ఉండే రైతుని. ఇంకైతే మీరైతే పల్లెల్లో ఉండి కూడా సేద్యం చేసుకుంటూ మీకు ఇంకా అదనపు ఆదాయం కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి. నేనైతే మీకైతే మన ప్రోడక్ట్స్ అనేటివి డైరెక్ట్గా మీ ద్వారా రైతులకైతే అందజేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కామెంట్ చేయండి. ఒకవేళ మీకు జాబ్ లేకపోయినా పర్వాలేదు, టమాటో వేరే సేద్యాలు ఏమైనా చేస్తున్నా మీరు కొంచెం సమయం చేసుకోండి. మీకు ఎవరైనా కాల్ చేస్తే ఈ మందులపై వాళ్ళకి ఇచ్చేసిన మీ ఇంట్లో పెట్టుకోండి. కావాల్సింటే వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి. ఇలా అయితే ప్లాన్ చేస్తున్నాము. ఎందుకంటే మీకు ఇస్తే కొంచెం ఏదో రకంగా జాబ్ లేని వాళ్ళకి ఇచ్చిన ఒక రీఛార్జ్కి కానీ లేకుంటే ఏదైనా మనకు ప్రతి 100 రూపాయలు అడగాలన్నా కూడా ఇంట్లో కూడా అయితే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇది 100% యూజ్ అవుతుంది. మీరు ఏదో ఒక పని చేయండి. అలానే ఈ పని కూడా నేను ఈ పనే చేయాలని చెప్పలేదు, ఏదో ఒక పని చేసుకోండి. కానీ ఇంట్లో కూడా మనం 100 రూపాయలు 200 రూపాయలు కూడా అడగాలంటే మనకైతే ఆల్మోస్ట్గా ఉంటుంది. అలాంటి వాళ్ళు దీనికైతే కాల్ చేయండి. మీరు 10 మంది రైతులతో మాట్లాడడం వల్ల మీకు మాట్లాడే స్కిల్స్ అనేవి 100% పెరుగుతాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. నేను మీ ఎవరిని అయితే బలవంతం చేయను, ఫోర్స్ కూడా చేయను. ఎందుకంటే వాళ్ళ ఇష్టం అది. నా ఆదాయం కోసం మిమ్మల్ని చేర్చుకున్నాను కూడా మీరు కూడా అనుకోవచ్చు. అలాంటివి అది మీ ఇష్టం. మీకు ఇష్టం ఉంటే కాల్ చేయండి, లేకుంటే లేదు. మనం ఎవరినైతే ఫోర్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకైతే మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, టమాటో రక్షిత. మనమైతే టమాటాను రక్షిస్తే టమాటా అనేది మనల్ని 100% రక్షిస్తుంది. అది మీకు తెలుసు, నాకు తెలుసు. లాస్ట్ 2 ఇయర్స్లో ఏమైందో మనకు అందరికీ తెలిసిందే. టమాటో రేట్లు లేకైతే వదిలేశారు. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసి ఉంటారు. నాకైతే నిన్న సాయంత్రం అయితే ఒక అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి ఒక రైతు అయితే కాల్ చేశాడు. అన్న టమాటో రేట్లు లేవు, అయితే ఒకే ఒక కోత పీకాడంట టమాటాలు. ఇంకైతే రోడ్ రైస్ దున్నేయాలన్నా అని చెప్పాడు. నేనైతే 100% నాకైతే చాలా బాధ అయింది. అయితే దున్నద్దని కూడా చెప్పాను. నిన్న రేట్లు లేవు, 60-70 రూపాయలు పోతున్నాయి అంతే. టాప్ కాయలు అయితే 100-120 కాడికి పోతున్నాయి అంతే. మనం అన్ని నేలకాయలే కాబట్టి అనంతపురం డిస్ట్రిక్ట్ అంతా నేలకాయలే. రేట్లు అనేవి పోవడం లేదన్నా నేనైతే రోడ్ రైస్ వేయాలనుకుంటానని నిన్న చెప్పాడు. ఈరోజు టమాటా రేట్లు అనేవి జంప్ అయితే అయినాయి. ఏమంటే మీరు టమాటాను రక్షిస్తే టమాటా మిమ్మల్ని 100% రక్షిస్తుంది. ఇప్పుడు నిన్న కానీ నేను కానీ చెప్పింటే కన్నా సజెషన్ ఇచ్చింటే మీరు రోడ్ రైస్ అయినా ఇంకా రేట్ ఉండదని చెప్పింటే ఇప్పుడు ఈ రోజు నుంచి రేట్ జంప్ అయిపోయింది. అతనైతే 100% కష్టాల్లోకి చేతులారా పంట నాశనం చేసుకున్నట్లే. అందుకని టమాటో రక్షిత అని పెట్టాను. మీరు టమాటోని రక్షిస్తే టమాటో 100% మిమ్మల్ని రక్షిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆయనకి ఒక కటింగ్ వేసాడంట. ఇంక మిగిలిన అన్ని పెద్ద కాయలు ఉంటాయి. ఓన్లీ నువ్వు అలానే ఉండు, పెద్ద కాయలు ఇంకా 2-3 కటింగ్లు వేయి, తర్వాత అయితే చూద్దామని చెప్పాను నేనైతే. ఎందుకంటే చూస్తా మనమైతే నన్నైతే పోగొట్టలేము. కళ్ళ ముందర అయితే ఎటువంటి పంటనా కానీలే, మీరు ఎట్లా పనికిరాని పంటనా కానీలే, పంట అంతా కాయలన్నీ అయిపోయినాకైతే చెడగొట్టేది వేరు, మామూలుగా కాయలు ఉన్నట్లు చెడిసేసేది వేరు. అదైతే బాగుండదు. ఎందుకంటే మన పంటను అనేటివి చూసా కల్లారా మనం కష్టపడి పెంచిన దాన్ని తుంచేయాలనుకుంటే మనసు ఒప్పదు. దానివల్ల అయితే నాకైతే ఒప్పదు. ఎట్లా కానీ ఉన్నీళ్ళు ఇంకొన్ని రోజులు చూద్దామని అనే చెప్తాను. తనకు కూడా అదే చెప్పాను. అయితే రోటర్ అయితే వేయద్దున, చూద్దాం మనము ఏం జరుగుతుంది ముందరకి. అట్లా కూడా అయితే చెప్పాను నేను. సరేనా, మీరు నాకు ఏదో మంచి సజెషన్ ఇస్తారని చెప్పి నేను మీకు ఫోన్ చేశాను. ఆ సజెషన్ ఇచ్చేందుకు ఇంక 3-4 కటింగ్ చూద్దాం నువ్వు పెరిగేయద్దు, రోటర్ వేయద్దు అని చెప్పాను. సరే అని చెప్పాడు అతను కూడా. నాకైతే కొంచెం హ్యాపీ అయింది. ఎందుకంటే నిన్న అలా చెప్పినాను. అలా చెప్పిన వెంటనే ఈరోజు అయితే మనకైతే టమాటా రేట్స్ అనేటివి జంప్ అయినాయి కొంచెం అన్న. అతనికి పెట్టుబడి నేలదే కాబట్టి కొంచెం తక్కువే వచ్చిండొచ్చు. అతనికి పెట్టుబడి వచ్చేస్తుంది నేను అనుకుంటున్నాను. ఇంక 2-3 కోతలు పెరుక్కుంటే మనం ఏమంటే ఒకరిని చెడిసేయకపోయినా పర్వాలేదు. మనము వేరే వాళ్ళని చెడిసేయాలనుకుంటే మనమే చెడిపోతాం 100%. అదైతే చూసుకోండి. మనమైతే బాగా పంటను అయితే కాపాడుకోండి. నేనైతే గుడ్ సజెషన్ ఇచ్చాను అన్నకైతే. నాకైతే కొంచెం హ్యాపీ. కొంచెం రేట్లు రైజ్ అయినాయి, అతనికి పెట్టుబడి వచ్చేస్తుంది. మళ్ళీ 100% నాకైతే కాల్ చేస్తాడు. ఎందుకంటే మన వల్ల అయితే చెడిపోలేదు కాబట్టి. థ్యాంక్ యూ.